హైదరాబాద్ నడిబొడ్డున వికారాబాద్ జిల్లాలో ప్రేమ వివాహం చేసుకున్నందుకు కక్షతో సరూర్ నగర్ లో బంధువుల వద్ద ఉంటున్న నాగరాజును భార్య ముందే దారుణంగా హత్య చేసిన 5 మంది దుండగులను ఉరితీసే వరకు తెలంగాణలో మాల సంఘాలు ఐక్యంగా పోరాడతాయని హైదరాబాద్ లోని అబిడ్స్ లో తెలంగాణ మాల సంఘాల సమావేశమై ముక్తా కంఠంతో నిందితులకు ఉరిశిక్ష పడే వరకు పోరాడతామని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాయి. తెలంగాణ వ్యాప్తంగా నియోజకవర్గం స్థాయిలో ప్రతి శాసన సభ్యునికి మాల సంఘాలు హత్యకు గురైన నాగరాజు కుటుంబానికి న్యాయం జరిగే వరకు పోరాడతామని మాల నాయకులు తెలిపారు. నాగరాజు చిత్రపటానికి పూలమాలలు వేసి జోహార్లు అర్పించారు. ఈ సమావేశంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి చైర్మన్ జి చెన్నయ్య, తెలంగాణ మాలల ఐక్య వేదిక అధ్యక్షులు బేర బాలకిషన్, జాతీయ ఎస్సీ కమిషన్ మాజీ సభ్యులు వడ్డేటి దేవేందర్, జి శంకర్, చీఫ్ కోఆర్డినేటర్ బాలకృష్ణ, సర్వయ్య, కారణం కిషన్, బూర్గుల వెంకటేశ్వర్లు, బత్తుల రాంప్రసాద్, మారుతి, మనుదీప్, మాలమిత్ర సత్యనారాయణ, మనుదీప్, మన్నే శ్రీధర్లతో పాటు మాల సంఘాల కోర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డిమాండ్స్ ప్రత్యేకంగా ఫస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాట్లు చేయాలి. రాచకొండ పోలీస్ సిపి మహేష్ భగవత్ ప్రత్యేకంగా దర్యాప్తు చేపట్టాలి. మతాంతర వివాహం చేసుకున్న వారి కోసం ప్రత్యేకంగా నాగరాజు చట్టం రూపొందించాలి. తెలంగాణలో 50 లక్షల కుటుంబాలకు న్యాయం జరగకపోతే భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని నాయకులు తెలిపారు.